హలో ఫ్రెండ్స్ నమస్తే. ఏపీ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థపై అయితే కీలక ప్రకటన అయితే చేసింది. సో, వాలంటరీ వ్యవస్థ ఉంటుందా? లేదా? అని చెప్పడం అయితే జరిగింది. సో, అయి అసలు ఉంటుందా? లేదా? ఒకళ్ళు క్లారిటీగా తెలుసుకుందాం. సో, అంతకంటే ముందు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మీరిక్కడ చూసుకుంటే వాలంటరీ వ్యవస్థ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సో, ముఖ్యంగా వార్తల్లోకి వెళ్ళినట్టయితే రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ కొనసాగుతుందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అసెంబ్లీలో స్పష్టం చేశారు. సో, వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచే ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద ఉందని తెలిపారు. సో, మంత్రి ప్రకటనతో వాలంటరీ వ్యవస్థ ఉంటుందా? లేదా? అనే సందిగ్ధం తొలగిపోయింది. సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ వాలంటరీ వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనమాట. సో, వ్యవస్థ అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. అంతేకాదు అలాగే వాళ్ళకిచ్చే జీతం కన్నా ఎక్కువే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టు అయితే తెలిపారు. సో, ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థ ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. సో, ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో, వాలంటరీ వ్యవస్థ ఎప్పటినుంచి ఉంటుంది? మళ్ళీ తర్వాత ఏమైనా ఎగ్జామ్ పెడతారా? ప్రతీదీ కూడా మన ఛానల్ మీకు అప్డేట్ ఇస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.